ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఓరి ఓరి ఓరే, అసలు మా వదినేనా ఇట్ట మాట్లాడుతా ఉండదే? అవునమ్మా, గంగ సర్పంచ్ అయినాడు. ఆడి భార్య శివపార్వతి పోలీస్ అయింది కదా, వీళ్ళకి కొమ్ములొచ్చుండాయి. కత్తిరించాలంటే కాస్త టైం పట్టుద్ది. వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోవద్దు. నేను అదే చెప్తున్నాను నాన్న, అత్తయ్య మాటలు మీరేం పట్టించుకోవద్దని. నువ్వు మాత్రం అమృత ఏం చేస్తుంది, ఎక్కడికి వెళ్తుంది, బాగా దోశలు వేస్తుందా, ఇడ్లీలో ఉప్పు తక్కువైందా, ఇవి పట్టించుకుంటావా? అక్కడికి వెళ్తే వాళ్ళకొక ప్లేట్ టిఫిన్ ఖర్చు అవుతుందేమో, కానీ మాకు మాత్రం ఇన్నేళ్లగా కాపాడుకుంటూ వస్తున్న పరువు పోతుంది. పరువా? అది నీ వల్ల ఎప్పుడో పోయింది కదేవా. అమ్మా, మీ అమ్మ అట్టాకే అంటది రబ్బోడా. నాగవల్లి వచ్చినాక పని తగ్గింది, బరువు పెరిగింది. ఒంట్లో కొవ్వు కరగాలంటే కసరత్తు చెయ్యాలి కదా. ఆ కసరత్తు మనతోనే చేస్తా ఉండాలి. రే వీర్రాజు, ఎక్కడికి ఏంటి అని అడగకుండా రాముందో. తిరుపతే, నువ్వు నీ కోడలో పట్టు చీరలు కట్టుకుని రండి. పట్టుమని 10 నిమిషాల్లో మనం ఎక్కడి నుంచి బయలుదేరిపోవాలా. ఎందుకండి? చెప్పినాను కదా, ఏమి అడక్కో, వెళ్ళి రెడీ అవ్వు. ఏంటి నీకు బొట్టు పెట్టి చెప్పాలా? వెళ్ళి రెడీ అవ్వు. ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా ఏంటిదంతా? వెళ్తే తెలుస్తుంది, రారా ముందు. నడు నాన్న, ఎక్కడికి? నడు నాన్న, నడు. త్వరగా వెళ్దాం నాగవల్లి. వీళ్లతో ఎందుకు వచ్చిన గొడవ? పదమ్మా. వెంకటపతి రాజుగారంటే ఇష్టమన్నావు, తను లేకుండా బ్రతకడం కష్టమన్నావు. అలా చెప్పిన నువ్వే ఈరోజు అన్న ఏం చెప్తే దానికెందుకక్క తలూపుతున్నావు? తల వంచడానికి. ఎన్నాళ్ళని తల వంచుతావు? ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే అది ఎంత నరకంగా ఉంటుందో తెలుసా? నీ ఇష్టాయిష్టాలు తెలుసుకోకుండానే మా అన్నయ్య నీ మెడలో తాళి కట్టాడని గొడవ పడేదానివి కదా శివ. ఇప్పుడేమో మా అన్నయ్య నీ ప్రాణం అంటున్నావు. అలా నేను కూడా అడ్జస్ట్ అయిపోతానేమో. హలో, నా సంగతి వేరు. నాతో పోల్చుకొని మాట్లాడతావెందుకు? మీ అన్నయ్య నాకు సొంత బావ. చిన్నప్పటి నుండి తనంటే నాకు అభిమానం. నేను స్పృహలో లేనప్పుడు పెళ్లి చేసుకున్నాడని ఉడుక్కున్నాను, కానీ అతను మొగుడు కాదు మొర్రో అనేసి నేనెప్పుడు చెప్పలేదే. వదిన అన్నయ్య కన్నా ఎక్కువ చదువుకునుండొచ్చు, మంచి ఉద్యోగం చేస్తుండొచ్చు, కాని అలాంటి భర్త దొరకడం అదృష్టమనేసి ఎన్నోసార్లు చెప్పింది. అందరూ అన్నయ్యలా మంచివాళ్ళుండరు కదా. మనసులో ఒకరిని పెట్టుకుని మరొకరితో కాపురం చేయడం నరకమక్కా. ఈ విషయం మీ అన్నయ్యకైనా తెలుసుండాలమృత. శ్రీవల్లి విషయంలో ఇలా మొండికేయడం మాత్రం నాకు నచ్చలేదు. శివ, అన్నయ్యని మాత్రం ఏమనకండి. తను ఏం చేసినా మంచి చేస్తాడు. తను ఎంతో ఆలోచిస్తే గాని నిశ్చితార్థం వరకు వెళ్లిన సంబంధాన్ని కాదనడు. నువ్వు వెంకటపతి రాజుగారిని ఎంతగానో ప్రేమిస్తే తప్ప పంచాయతీలో అలా అందరి ముందు చెప్పావు కదా. నువ్వింకా స్కూల్కి వెళ్ళలేదా? ఆలస్యం అవుతుందేమో. అయితే అవుతుందిలే అక్క, నేనెక్కడికి వెళ్ళినా నీ గురించే కదా ఆలోచిస్తుంటాను. తప్పు. నువ్వు చాలా బాగా చదువుకోవాలి కుముదా. శివలాగా పెద్ద ఆఫీసర్ అవ్వాలి. ఎందుకు? నేను పోలీస్ ఆఫీసర్నైనా ఏం ఉద్ధరించానని? వీళ్ళు బలవంతంగా పెళ్లిళ్ళు చేసుకున్నా సరే అరెస్ట్ చేయలేకపోతున్నాను. నా కాళ్ళు చేతులు కట్టేసినట్టుంది.
వదినా, మనం మరచుకోవడం కాదు. మా అక్కకి ఈ పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పేసి ఈ సంబంధం ఆపేద్దాం. వద్దమృత, నేను వెంకటపతి రాజుగారిని ఇష్టపడ్డాననేసి, తనతోనే జీవితం పంచుకుంటాననేసి కలలు కన్నానన్న సంగతి అన్నయ్యకే తెలుసు కదా. కానీ అన్నీ తెలిసి కూడా అన్నయ్యే వద్దు అన్నాడంటే కారణం ఉందనుకొని కాంప్రమైజ్ అయ్యాం. ఇంకా మనమెందుకు ఆలోచించుకోవాలి? ఏమో అన్నయ్య ఏం ఆలోచిస్తున్నాడో కానీ నువ్వు మాత్రం అన్నింటికి తలూపకూడదక్కా. వెంకటపతి రాజుగారు చాలా మంచివారు. ముందు నువ్వు స్కూల్కెళ్ళు కుమదా, నువ్వు చిన్న పిల్లవి. మీ ఇద్దరి పెళ్లిళ్ళు అయిపోతే నేను కూడా పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిపోదామనుకుంటే చిన్నపిల్ల అంటారేంటి? సరేలే. ఇలా అన్నింటికి రాజీ పడిపోతే ఈ రోజు త్యాగం చేశానన్న ఫీలింగ్ ఉండొచ్చు, కానీ రేపొద్దున్న ఎందుకు ఇలా చేశానని నువ్వే బాధపడతావు శ్రీవల్లి. దయచేసి ఈ విషయం ఇక్కడితో ఆపేయండి. అన్నయ్య వింటే బాధపడతాడు. రెడీ అయ్యావు కదక్కా, ఇక కళ్ళకి కాటుక పెట్టుకో. వద్దు. ఎందుకక్కా? నువ్వు కాటుక పెట్టుకుంటావు కదా. ఏడుపోస్తోంది తనకి. కన్నీళ్ళకి కాటుక కరిగిపోయి మొహం పాలిపోతే వచ్చే పెళ్లి కొడుక్కి శ్రీవల్లికి పెళ్లి ఇష్టం లేదని తెలిసిపోతుందేమోనని మీ అక్క తెలివి. పొద్దునే ఈ మాత్రలు వేసుకో. ఇది తినక ముందు, ఇది తిన్న తర్వాత. అలాగే సార్. తీసుకో. నాకు శ్రీవల్లి గారు ఫోన్ చేస్తున్నారేంటి? ఒక్క నిమిషం. హలో శ్రీవల్లి గారు. నేను పెద్దవాళ్ళని కాదండి, చిన్నవాళ్ళని. కుమదవల్లి, నా వాయిస్ ని బానే గుర్తుపట్టారే. నువ్వు మాట్లాడుతున్నట్టు ఉండదు కదా, కోయిల పాడుతున్నట్లుంటుంది. మీ పొగడ్తలేమో కానీ డాక్టర్ గారు ఎక్కడున్నారో చెప్తారా? నేను పేషెంట్ దగ్గర ఉన్నాను. మీరెవరితో ఉన్నారని కాదండి, ఎక్కడున్నారని అడుగుతున్నాను. అర్జెంటుగా మిమ్మల్ని కలవాలి. ఏ ఒంట్లో బాలేదా? మా ఇంట్లోనే బాగోలేదు. ఏమైంది? అబ్బా, ముందు మీరు ఎక్కడున్నారో చెప్తే నేను అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చేస్తాను. కిరాణా కొట్టు కనకం గారి ఇల్లు దాటాక కాస్త ముందుకొస్తే నేను కనిపిస్తాను. సరే, 2 నిమిషాలు వచ్చేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.